మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఈరోజు దత్త పౌర్ణమి సందర్భంగా పామిడి శ్రీ అనగా ఆత్రేయ దత్త దేవాలయం నందు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి ఆదేశానుసారం ప్రతి నెలా జరుపుకుంటే పౌర్ణమి పూజ సందర్భంగా కాకుండా దత్త జయంతి సందర్భంగా ఈరోజు విశేష పూజలు అనగా దత్తకు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి నెల రమాసహిత సత్యనారాయణ వ్రతం కూడా ఈ దేవాలయం నందు జరుపుతూ ఉన్నాం సామూహికంగా. ఇవే కాకుండా ప్రతి నెల అష్టమి రోజున, పౌర్ణమి తర్వాత అష్టమి రోజున అనగా వ్రతం జరుగుతూ ఉంది. చాలామంది కొత్త భక్తులు వచ్చి అనగా వ్రతంలో పాల్గొని కార్యక్రమాలు అయిన తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఒక నెల మేము కూడా అన్నదాన కార్యక్రమం చేస్తాము, అదేవిధంగా ఒక ప్రధాన కర్తలుగా వ్యవహరిస్తామని చెప్పేసి ముందుకు వస్తూ ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకతను, దేవుని యొక్క శక్తిని ప్రతిసారి పలుమార్లు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఈరోజు కూడా అందులో భాగంగా అనగా రమాసహిత సత్యనారాయణ వ్రతంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా కార్యవర్గ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు అవధూత దత్తపీఠాధిపతి వారి ఆశీర్వాదంతో శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి బాలస్వామిజీ వారి ఆశీస్సులతో వెలసి ఉన్న శ్రీ అనగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం పామిడి ఈరోజు దత్త జయంతి సందర్భంగా ఈ మార్గశీర్ష పౌర్ణమి రోజు అనగా వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం మరియు పున్నమి రోజు దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ దత్తాత్రేయ స్వామి జయంతి అనేది ఏ ఒక్కరికో చెందినది కాదు. విశ్వవ్యాప్తమైన దత్త గురువుని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ ఆంధ్ర ప్రాంతం వారికి కూడా పరిచయం చేశారు. 1977లో మైసూరు ఆశ్రమంలో మొట్టమొదటి దత్తక్షేత్రాన్ని నిర్మించి, శ్రీ కాలాగ్నిశమన దత్తక్షేత్రాన్ని నిర్మించి తర్వాత అంచెలంచెలుగా 16 దత్తక్షేత్రాలు, నవనాథ దత్తక్షేత్రాలు, ఈ విధంగా పామిడికి కూడా మా అందరి పూర్వీకుల వాళ్ళ శ్రమతోటి శ్రీ అనగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం అన్న పేరుతో 2012లో ఈ క్షేత్రం వెలిసేటట్టుగా ఆయన మాకు సంకల్పించి ఈ క్షేత్రాన్ని పామిడి అదృష్టంగా భావించే విధంగా, తీర్చిదిద్దే విధంగా బాలస్వామిజీ వారు నడిపిస్తున్నారు. మేము ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్న కార్యవర్గం, మన ఆశ్రమ కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి చిన్న కార్యక్రమమైనా బాలస్వామిజీ వారి దృష్టితోటే, వారి అనుమతితోటే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటూ పోతున్నాము. అదేవిధంగా ఈసారి కూడా మాకు దత్త జయంతి వేడుకలు చేయడానికి అనుమతి ఇవ్వడం అయింది. ఈరోజు చాలా ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం, అలాగే పొద్దున ఆలయ ముఖ్యమైన మూర్తులైన దత్తాత్రేయుడికి, అనగామాతకు కూడా పంచాభిషేకాలతో అభిషేకాలు చేసి ఉత్సవ విగ్రహాలని అభిషేకించి అలంకరణకు భక్తులకు సందర్శనార్థం కూడా పెట్టడం అయింది. ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేక అర్చనలు చేశాము. ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ప్రత్యేకత శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు కూడా గతంలో చాలాసార్లు చెప్పున్నారు. ఇక్కడ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చెప్పిన విధంగా పూర్ణ ఫల సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యంగా ఈ గుళ్ళో చాలా మంది ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతూ ఉన్నట్టుగా మాకందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పూర్ణ ఫలాన్ని అంటే నిండు టెంకాయను మనోభీష్టంతో మనం కోరిక అనుకొని కట్టేసి 16 రోజులు చిన్న మంత్రంతో ఉచ్చారణ చేసుకుంటూ స్వామివారిని మనం పూజించడం ద్వారా మన కార్యాలన్నీ అవుతున్నాయని నాకు చిన్న అనుభవంతోనే చెప్తున్నాను. ఒక 200-300 మంది వాళ్ళ అనుభవాల ద్వారా తెలుపుతూ వచ్చారు. అదేవిధంగా ఇక్కడ అనగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం ప్రధానమైన క్షేత్రంలో అనగా వ్రతం కూడా చాలా ముందంజతో గత 13 ఏళ్ల నుంచి కూడా నిరాతంకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అనగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రంలో అనగా వ్రతం ఒక్కసారి చేసుకుంటే 10 ఏళ్ల పనులు కూడా ఆగిపోయిన పనులు జరుగుతున్నాయని కూడా ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. ఈ విధంగా నడుస్తున్న ఈ దత్తక్షేత్రానికి పామిడి గ్రామవాసులము, కార్యవర్గం తరఫున, పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరి తరఫున కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీ ఆనందాలను, స్వామివారి అనుగ్రహాలను పొందగలరు అని చెప్పేసి మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై గురుదత్త.